భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, కడవలో నీటిలోకి వేడి వెలుగు వచ్చింది. ఈ వేడి వెలుగు కడవ నీటిది కాదు, సూర్యుడిది. కానీ నువ్వు కడవనే చూస్తూ ఇదిగో సూర్యుడు కనబడుతున్నాడు, ఇదిగో వేడిగా ఉన్నాయి, ఇక్కడే ఉన్నాడు సూర్యుడు అంటూ ఉన్నావు. కానీ ఈ వేడి వెలుగు అనేది ఇందులో వచ్చినప్పటికీ అది సూర్యునివే. ఆయన దీనిలోకి రాకపోతే ఎలా వస్తాయి? కనుక ఆయన దూరాడు. దూరలేదయ్యా బాబు, ఆయన దూరినట్టు కనబడ్డా దూరలేదు, ఆయన ఏకమే. కనుక ఆకాశం దృష్టితో చూస్తే ఏకం, కడవల దృష్టితో చూస్తే అనేకం. అలాగే పరమార్థ దృష్టితో చూస్తే పరమాత్మ ఏకం, ఉపాధుల దృష్టితో చూస్తే అనేకం అని ఒకటేమాట. ఇక్కడ సర్వత్రా వ్యాపించిపోయాడు. ఇక్కడ అయితే నీటికి సూర్యుడి నుంచి వేడి వెలుగు అనే రెండు లక్షణాలు వచ్చాయి, కానీ సూర్యుడికి కుండ వికారాలు నీటి వికారాలు వెళ్ళలేదు. అలాగే ఉపాధి ఎందు పరమాత్మ ఉన్న ఉపాధి వికారాలు ఆయనకంటవు. ఇది చూపిస్తున్నాడు. ఎన్ని ఉదాహరణలు మనం గ్రహించవచ్చు. ఇక్కడ ఈ వేడి వెలుగు అనేది మాత్రమే సూర్య లక్షణం. ఎందులో కుండలో మిగిలినవన్నీ కుండ లక్షణాలు, నీటి లక్షణాలు. కానీ కుండలో సూర్యుడిదంటూ కనిపించే లక్షణాలు రెండే. ఏమిటి? ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామో తర్వాత తెలుస్తుంది. వేడి వెలుగు మాత్రమే. ఇప్పుడు మీరు కడవలో సూర్యుడిని చూసినప్పటికీ మీరు ఒక విచక్షణ అప్లై చేయండి. అక్కడ ఎలా అప్లై చేయాలంటే, ఇందులో వేడి వెలుగు సూర్యునివి, ఈ మట్టి నీరు కడవ్వి, ఇలా అనుకోండి, అయిపోయింది. అలాగే నాలో వేడి వెలుగు ఒకటి ఉంది. ఆ వేడి వెలుగు అంటే సత్తు చిత్తు. నా లోపల నేను అనే స్ఫురణ ఒకటి ఉంది, నేననే చైతన్యం ఉన్నది. ఆ నేను అనబడే చైతన్యం పరమేశ్వరుడు. మిగిలిన శారీరక వికారాలు చూస్తున్నాను, వింటున్నాను, అంటున్నాను, కంటున్నాను, ఏడుస్తున్నాను, నవ్వుతున్నాను, ఇవన్నీ ఉపాధి. ఇలా వేరు అయిపోయింది. అప్పుడు మరి నువ్వెవరు? నేను కేవలం నేనే, ఈ వికారాలు ఇవి నేను కాదు అని భావం కలగాలి. కనుక కడవలో ప్రతిఫలించే సూర్యబింబం వలన వేడి వెలుగు ఏర్పడినట్లుగా మనలో ఉన్న ఈశ్వర చైతన్యం వల్లనే నేను ఉన్నాను అనే స్ఫురణ మనకు కలుగుతున్నది. కనుక మనలో ఉన్న నేను అనబడేటువంటి సత్ చిత్తి ఏదైతే ఉన్నదో అదే నా యొక్క స్వస్వరూపము, ఈ దేహాదులు కాదు అని తెలుసుకోగలిగితే వాడు ధన్యుడు. ఇదే రమణ మహర్షి నేను తెలుసుకో అని చెప్పాడు. భాగవత ధర్మం రమణుల ద్వారా మనకి వ్యక్తమైంది. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. నాలో సత్తు చిత్తు ఈశ్వరుడే అయితే నేనెవరు? ఈశ్వరుడే, అదే శివోహం. అయిపోయింది. ఇక్కడ ఆ జ్ఞానం ఇవ్వడమే భాగవతం. ఎప్పుడైతే అది తెలిసిందో నీ నుంచి ప్రసరింపబడే శక్తి జ్ఞానం అంతా ఎవరిది? ఆయనది. అప్పుడు నీకు అహంకారం ఉంటుందా? ఉండదు. కాబట్టి నువ్వు పనిచేసేటప్పుడు ఇదంతా ఆయనదే నీకు ఎరుకుంటే మోహాలకు లోను కావు గనక నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను బ్రహ్మదేవ అన్నాడు విష్ణువు. కొంత అర్థమైంది కదా? అంతా అర్థమైంది కదా? చాలా సంతోషం. అద్భుతమైన శ్లోకాలు పూర్తవుతున్నాయి. యథా మహంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వనుప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. వాటి యందు నేనున్నాను, లేను, రెండూ చెప్పాడు. మయాతతమిదం సర్వం. భగవద్గీతలు ఇలాంటి మాట చూడండి. మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహంతేష్వస్థిత నచ మత్స్థాని భూతాని. నేను నా యందు అన్నీ ఉన్నాయి అంటాడు. నేను వాటి యందు ఉన్నాను కానీ నా యందవి లేవు. అంతేకాదు నేను వాటిలో లేను, ఇవి చెప్పాడు. అక్కడక్కడే కన్ఫ్యూజన్. పోనీ 10 శ్లోకాలు అయ్యాక 11వ శ్లోకం దగ్గర మర్చిపోయి చెప్పాడట్టు అనుకోవడానికి శ్లోకం వెంటనే శ్లోకం చెప్తాడు ఇలాగా. ఏతావదేవ జిజ్ఞాస్యం. ఇది మాత్రమే తెలుసుకో చాలన్నాడు. అందుకే ఎక్కువ తెలుసుకోకూడదండి, కొద్దిగా తెలుసుకుంటే చాలు. అది సూక్ష్మ జ్ఞానం. ఎక్కువ పుస్తకాలు చదివినా, ఒక ఆయన అన్నాడు, అన్ని పుస్తకాలు చదివేకి ఏమైంది అంటే ఇదివరకు ఒక్క అజ్ఞానం ఉండేది, ఇప్పుడు అన్ని పుస్తకాల అజ్ఞానం పెరిగిందన్నాడు. కనుకనే ఏతావదేవ జిజ్ఞాస, ఈ మాత్రం తెలుసుకో చాలన్నాడు. ఇది తెలుసుకుంటే ఇంకన్నీ తెలిసినట్టే. తత్వజిజ్ఞాసునా ఆత్మనః. ఆత్మతత్వం ఏమిటో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలండి. ఈ 3 శ్లోకాలు చాలు. 4వ శ్లోకంలో చివరి వాక్యం అన్వయ వ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా. మళ్ళీ ఇక్కడ పెట్టాడు. 4వ శ్లోకం చతుశ్లోకులు చేరడానికి కారణం 4వ పాదం అన్వయ వ్యతిరేక. అన్వయ వ్యతిరేకాలంటే ఏంటో చెప్పుకున్నాం. అంతటా ఉన్నది పరమాత్మయే, ఇది అన్వయ భావం. పరమాత్మ తప్ప మరొకటి లేదు, ఇది వ్యతిరేకం. మాట మార్చేమే తప్ప విషయం మార్చలేదు. లేదు అని చెప్పేటప్పుడు నెగిటివ్గా చెప్పాం. లేదు అని దేని గురించి చెప్తున్నాం? ఆయన ఉన్నాడని చెప్పడానికి. అంతటా ఉన్నది పరమాత్మయే, ఆయన తప్ప మరొకటి లేదు. ఇలా 2 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం అంతటా ఉన్నది పరమాత్మయే, ఇది సత్యం. అది నీకు తెలియబడకుండా మరొకటి తెలుస్తోంది కదా, అందుకు అది తప్ప మరొకటి లేదు అని చెప్పాల్సి వచ్చింది. ఇది చెప్తున్నాను ఇక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకో చాలు. దీన్ని బట్టి ఆలోచించేయి. అంతటా ఉన్నది పరమాత్మని తెలుసుకో. అలా తెలుసుకునేవాడు కథ చెప్తాను తర్వాత ప్రహ్లాదుడు. కనుక ఇందులో ఉన్నదాని ఉదాహరణలే ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, ఇవన్నీ కూడా దీని యొక్క విషయమే అక్కడ కనబడుతుంది. కనుక భాగవతం అసలు సూత్రం ఇది. దీన్ని విస్తరించి కథల రూపంలో అది ప్రాక్టికల్గా చేసిన మహాత్ముల చరిత్రను మనకు చెప్తే భాగవతుల కథ.
అంతే. ఈ మొత్తం ఈ 4 శ్లోకములు అన్వయ వ్యతిరేకాభ్యాం ఇది తెలుసుకోవాలి. అన్వయ వ్యతిరేకానికి ఇప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం కదా, అది స్పష్టమయ్యింది అంటే రెండవ అర్థంలోకి వెళ్ళాలి. రెండవ అర్థంలో అన్వయ వ్యతిరేకం అంటే ఏ అర్థం చెప్పుకోవాలి అంటే, పరమాత్మ ఈ ప్రపంచమనంతా వ్యాపించి ఉన్నాడు, సందేహం లేదు. కానీ ఈ వికారములకు అంటకుండా ఉన్నాడు అని తెలుసుకోవడం వ్యతిరేకము అన్నాడు ఇక్కడ. కనుక ప్రపంచంతో ఆయన ఉన్నప్పటికీ ప్రాపంచిక వికారములకు అతీతంగా విలక్షణముగా ఉన్నాడని తెలుసుకోవడం కావాలి. కనుక ప్రతివారిలో నేను అనబడే చైతన్యముగా ఉన్నప్పటికీ ఉపాధుల వికారములు ఆయనకు లేవని తెలుసుకోవడం కూడా అవసరము. అది అన్వయ వ్యతిరేకాభ్యాం. యత్స్యాత్ సర్వత్ర సర్వదా. అలా పరమాత్మ ఎక్కడున్నాడు అంటే సర్వత్రా సర్వదా, అన్ని చోట్ల అన్ని వేళలా ఉన్న పరమాత్మని అన్వయ వ్యతిరేకముల ద్వారా తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఆయన యొక్క సచ్చిత్ లక్షణములు తెలుసుకుని ఆ లక్షణములు లేని ఉపాధుల్ని పరిహరిస్తూ ఆ లక్షణాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని పరిహరించిన వ్యతిరేకం, దాన్ని తెలుసుకోవడం అన్వయం. ఇది ఒక భావం. కనుకనే పరమాత్మ ఉన్నాడు, ఆయన తప్ప అన్యము లేదు అనేటువంటి భావంతో వెళ్ళు. ఇదే సర్వమున్నతన దివ్య కళామయమంచు అని గోల పెట్టాడు. ఎప్పుడో రాబోయే సప్తమ స్కంధం ఇప్పుడు ఎందుకు చెప్పారయ్యా అంటే ఇదే మాట అక్కడ కనబడింది అని చెప్పడం. దీన్ని బట్టి అసలు భాగవతం ఇంతే. ఈ 4 చెప్పి ఏతన్మతం సమాతిష్ట పరమేణ సమాధినా. ఇది నేను చెప్తే అర్థమైంది అనిపించచ్చు కానీ అది సరిపోదు సుమా. ఈ సత్యమునందు సమాతిష్ట, చక్కగా కూర్చో. అంటే నీ బుద్ధిని ఎప్పుడు ఈ సత్యమునందే నిలుపు. నిలపడం మహా కష్టమే, అందుకే సమాధిన, సమాధితో నిలుపు అన్నాడు. సమాధి అంటే అర్థం ఏంటి? సమధి, సమబుద్ధి సమాధి. సమత్వం యోగముచ్యతే భగవద్గీతలో చెప్తున్నాడు. సమబుద్ధి అంటే అందరిలో సమానంగా ఉంది, ఏది ఉందో అది పట్టుకో. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సమానం కారు, అవునా లేదండి? ఈ సమానత్వం తెలియకపోవడం వల్లే సాంకర్యాలు తయారైపోయి ఈ రోజుల్లో. ఉపాధులకి సమానత్వం లేదు, చైతన్యానికి సమానత్వం ఉంది. ఇది తెలియక ఉపాధులకు సమానత్వం చెప్పి ఎవడైతే ఏముందండి అనే సాంకర్యాల వైపు చూపిస్తున్నారు. శంకర భగవత్పాల వారు ఈ సమత్వం చెప్తే ఆ సమత్వం లాక్కొచ్చి ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే ఏముంది అని కుత్సితమైన మాటలు చెప్తున్నారు ఇక్కడ. ఆయన చెప్పింది పెళ్లి పేరంటాల గురించి చెప్పలేదు శంకరాచార్య వారు. ఒక ఆయన అన్నాడు, ఆత్మకేది అంటది కదండి, కనుక ఎక్కడ ఏం తిన్నా పర్వాలేదు కదా అన్నాడు. ఆ మాటకు వస్తే ఆత్మకు ఆకలి కూడా లేదు. ఆకలి దేనికి ఏందో దానికి మాత్రం భేదం ఉంది. ఎందుకంటే మీకు ఆకలి వేసింది, నాకు ఆకలి వేయట్లేదు, అవునా లేదా? భేదం ఉందా లేదా? మీకు తలనొప్పి వచ్చింది, నాకు తలనొప్పి రాలేదు, భేదం ఉందా లేదా? పక్క వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మీకు అర్థం కావట్లేదు, నిద్ర వస్తుంది, భేదం ఉందా లేదా? ఉంది. అన్ని భేదాలు దేనివి? కానీ భేదం లేని వస్తువు కూడా చెప్తా, మీరు అందరూ ఒప్పుకోండి. నేనున్నాను, అది నేను అనుకుంటే మీరు అనుకుంటారు, పక్క వాళ్ళు అనుకుంటారు. కనుక నేనున్నానని కామనే కదా అందరిలో. ఈ కామన్ని తెలుసుకుంటే కామన్ సెన్స్ అంతే. ఇక్కడ ఆ కామన్, కానీ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? నేనున్నాను. నేనున్నాను రూపంతో ఎవడున్నాడు? ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు యొక్క అసలు లక్షణం నేనున్నాను. నేనున్నాను ఇప్పుడు అందరిలో కామన్ అవునా లేదా చెప్పండి. ఇక్కడ నేనున్నానని మీలో ఎంత కామనో పశుపక్షుల్లో కూడా అంతే కామన్. అయితే నేనున్నానని తెలుగు దానికి రాకపోవచ్చు. ఆ మాటకు వస్తే హిందీ వాడు నేనున్నానండి మే హూ అంటాడు వాడు. అలాగే జంతువులు వాటి భాషలో అంటున్నాయేమో మనకు అర్థం కాదు. కానీ నేనున్నానని స్ఫురణ వాటికి ఉందా లేదా? ఎవడైనా ఒప్పుకుంటాడు ఇక్కడ. కానీ నేనున్నాన్న స్ఫురణ అందరిలో ఒకటే కదా. అందరిలో సమముగా నేనున్నాన్ని ఎవడైతే ఉన్నాడో వాడే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. ఏమిటండి మీరు భాగవతం చెప్తే భగవద్గీతలోకి వెళ్ళారు, అదే ఇది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. చెప్తే గీత, చేస్తే భాగవతం, అంతే ఇక్కడ. ఆయన చెప్పిన మాట భగవద్గీత, చేసిన చేత భాగవతం. అందుకే అక్కడ భగవాన్ శబ్దం వాడాడు, ఇక్కడ భగవాన్ శబ్దం వాడాడు, ఇంకేమీ లేదు చూడండి. మొత్తం భగవద్గీత చదవండి, 2 మాటలు ఉంటాయి, భగవానువాచ భగవానువాచ. భగవానుడు చెప్తున్నాడు, వ్యాసుడు రాశాడు. కానీ భగవానుడు తన పేరు ఎక్కడ డిక్లేర్ చేయలేదు తెలుసా మీకు? నా పేరు భగవానుడు, నా పేరు కృష్ణుడు అనలేదు. ఒక్క దగ్గర మాత్రం తన పేరు చెప్పాడు. భగవానువాచ అన్నాడు వ్యాసుడు, అంటే ఆయనే భగవానుడు అని చెప్పాడు. ఒక్క దగ్గర మాత్రం భగవానుడు స్వయంగా తన పేరు చెప్తాడు. ఎక్కడో తెలుసా? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడు అన్నాడు, అంటే వాసుదేవుడే భగవానుడు. అంత భగవద్గీతలో కృష్ణుడు తన గురించి తాను చెప్పుకున్న పేరు వాసుదేవ. భగవాను వాచ వ్యాసుడు, కలిపనండి భగవతే వాసుదేవాయ భగవద్గీతలో. మళ్ళీ ఇది భాగవతం, ఎంత చక్కగా ఇమిడిపోయింది. కనుక భగవద్గీత సాయం లేనిది భాగవతం చెప్పలేము, భాగవతం సాయం లేనిది భగవద్గీత చెప్పలేము. 2 అలా కలిసిపోతాయి. అందుకు ఒకటి సిద్ధాంతం, ఒకటి దృష్టాంతం అన్నారు ఇక్కడ. ఒకటి చెప్తుంది, దానికి ఉదాహరణ చూపిస్తే భాగవతం అవుతుంది ఇక్కడ.
అందుకే ఇక్కడ సమం సర్వేషు భూతేషు, అందరిలో సమముగా వ్యాపించిన నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో, పైగా వినశ్యత్ స్వవినశ్యంతం, చచ్చే లక్షణము కలిగిన ఉపాధుల్లో చావని చైతన్యముగా ఉన్న నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి పండితుడు అన్నాడు ఇక్కడ. కనుకనే సమాతిష్ఠ సమాధిన ఈ రెండు మాటలు చెప్పాడు. ఆ సత్యవస్తువును దృష్టి పెట్టు, ఆ బుద్ధి నిలిపి అప్పుడు నువ్వే పనైనా చెయ్యి, అది నిన్ను బంధించదు. అందుకే చివరి మాట ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధిన. ఇది అర్థం చేసుకోవడం కోసమే సమం సర్వేషు భూతేషు దాకా వెళ్ళాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంతయేవచ. అక్కడ చెప్పిన వాక్యమే ఇక్కడ అహం ఆదించ మధ్యంచ భూతానామంతయేవచ. అదే అహమేవాసమేవాగ్రే. చూడండి భగవద్గీతకి భాగవతానికి అంత చక్కటి సమన్వయము. ఈ విధంగా వివరించి భవాన్ కల్ప వికల్పేషు న విముహ్యతి కర్హిచిత్. ఈ జ్ఞానం కలిగిగా నేను ఉంటే కల్పాలు వికల్పాలు జరిగిపోతున్నప్పటికీ నువ్వు మోహింపబడవు, అజ్ఞానంలో చిక్కుకోవు. ఇది తెలుసుకో. ఇదే భాగవతం. మొత్తం భాగవతం అంతా చెప్పుకున్నాం. చతుశ్లోకి భాగవతం అనగా ఇదే. దీనికి ముందు 2 ఉపోద్ఘాతాలు, చివరికి ఒక ముగింపు వాక్యం కలిపితే 4 + 3 7. ఈ 7 చెప్పినది భాగవతం అని చెప్పారు ఎవరు? సుఖయోగిందులు పరీక్షిత్ మహారాజు చెప్పారు. పరీక్షిత్ మహారాజు కూడా చాలా బాగుందన్నాడు. ఏం బాగుంది, నీకు వంట పెట్టాలి, నుండి కూర్చో అని చెప్పి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నాడు మిగిలిన భాగవత కథని. భాగవతానికి ప్రధానంగా 10 లక్షణములు ఉంటాయా అని చెప్పాడు. 10 లక్షణములు కలిగినదే భాగవతం. 10 అంశములే భాగవతం. ఈ 10 ఏమిటి అంటే సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతయ, మన్వంతరాణి, ఈశానుకథ, నిరోధో, ముక్తిరాశ్రయ. 10 అంశములండి. 10 అంశములే భాగవతం. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? సర్గము. రెండవది విసర్గము, స్థానము, పోషణ, ఊతులు, మన్వంతరము, ఈశానుకథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. 10. ఈ 10 జాగ్రత్తగా పట్టుకుంటే ఎంత అందం చెప్తున్నా అంటే సర్గము. సర్గం అంటే ఏమిటంటే సృష్టి. మొట్టమొదటి పరమేశ్వరుడు బ్రహ్మని సృజించడం అనేది ఏదైతే చెప్పబడుతున్నదో అది సర్గం. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో బ్రహ్మగారు ఏ సృష్టిని విస్తరింపజేశారో అది విసర్గం. ఇవన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి భాగవతంలో. తర్వాత ఆ సృష్టిలో ఏవైనా లోపాలు ఏర్పడితే, ధర్మానికి విఘాతం ఏర్పడితే దాన్ని సవరిస్తూ ఈ ధర్మ వ్యవస్థను నిలబెడుతూ లోకములో ధర్మములు నడిచేటట్లు చేయడం ఒకటి, ధర్మానికి దెబ్బ తగిలితే తిరిగి కాపాడడం ఒకటి. ఇవి చేసేది స్థానము. దీనికే స్థితికారకత్వము అని అంటాము. కనుక సర్గము, విసర్గము, స్థానము. అలాంటి ఈ ప్రపంచంలో ఆయన్ని ఆశ్రయించి ధర్మాన్ని పట్టుకున్న సాధకులు ఉంటారు. వాళ్ళని కనిపెట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటాడే, దాని పేరు పోషణము అంటారు ఇక్కడ. చూడు ఎంత చక్కటి విషయములు. ఇవన్నీ ఈశ్వర కృత్యములే కనుక పోషణం. దాని తర్వాత ఊతయ. ఇదే మనం గణానాన్వా గణపతిగం హవామహే మంత్రంలో ఊతిభిస్సీద సాధనం అంటూ ఉంటాం. ఇక్కడ ఊతయ. ఊతయ అన్నప్పుడు 2 అర్థాలు. ఒకటి పరమేశ్వర శక్తులు, ఇంకొక అర్థం ఏంటంటే పరమేశ్వరుడు జీవులు నడపడం కూడా ఇష్టానుసారం చేయడు, వాళ్ళ పూర్వకర్మ వాసనలు బట్టి నడుపుతుంటాడు. పూర్వకర్మ వాసనలు ఏమిటో అనుభవిస్తున్న జీవుడికి తెలియదు, వాడు చేసి కూర్చున్నాడంతే. ఆ రికార్డు ఆయన దగ్గర ఉంది. కనుకనే ఎవడి కర్మవాసన ఏమిటి, వాడికి ఏమి ఇవ్వాలి అంటూ ఆ కర్మవాసనలకు అనుగుణంగా నడుపుతుంటాడే, ఆ కర్మవాసనలను ఊతయ అంటారు అన్నారు ఇక్కడ. ఊతయ అంటే ఇక్కడ చెప్తున్నది కర్మవాసనలు అని అర్థాన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. ఊతయ కర్మవాసనా. వీటన్నిటికీ విస్తారమైన అర్థం చెప్తున్నాడు. ఇక అటు తర్వాత చెప్తున్నది మన్వంతర. మన్వంతరములు అంటే రకరకాల మనువులు, వాళ్ళ కాలమయందు జరిగిన కథలు మన్వంతర కథలు. తర్వాత ఈశానుకథా. ఈశానుకథ అంటే పరమేశ్వరుడు వివిధములైన లీలావతారములు ధరించి చేసినటువంటి కృత్యములైతే ఉన్నాయో వాటిని ఈశానుకథలు. ఇందులో భగవత్కథలు ఉంటే భాగవతుల కథలు ఉంటాయి, 2 ఉంటాయి ఇక్కడ. 2 ఈశాన కథలే. భాగవతుల కథలు కూడా భగవంతుడి కథలే. అంటే భాగవతులు ప్రతి పనులు ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, అందుకే భగవత్కథల కిందే లెక్క. వీటిని ఈశాను కథలు అంటారు. ఇంకా తర్వాత ఇప్పుడు 7 అయ్యే. నిరోధం. నిరోధము అంటే ప్రపంచం అంతా కొంతవరకు సాగి ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిందే. దీనికే లయం అంటాం. ఆ విశ్రాంతి తీసుకునేలా చేస్తాడు. ఆ తీసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే మనం ఇవాళంతా పనిచేసి రాత్రి నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఇవాళ వాసనలన్నిటితో నిద్రపోతాం, మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు ఈ వాసనలతోనే లేస్తాం, అవునా కదా? మధ్యకాలం విశ్రాంతి. అలాగే ప్రపంచం కూడా లయమైపోయినప్పుడు అప్పటి వరకు ఉన్న కర్మబీజములన్నీ లోపల పెట్టి లయం చేయిస్తాడు. పిల్లాన్ని ఆడుకోవడానికి పంపిన తల్లే ఇంకా ఆట చాలు వచ్చి పడుకో ఉంటుంది. అలాగే ప్రపంచాన్ని సృష్టించిన పరమేశ్వరుడే ప్రపంచానికి లయమిస్తాడు.
అది నిరోధము అని చెప్పబడుతుంది. నిరోధము పూర్తి లయ కాదు, ఇది తెలుసుకోండి. ప్రళయంలో అన్నీ పోతాయి కదండి, అన్నీ పోవు. మనం నిద్రపోయామంటే పోయామని అర్థమా? మళ్ళీ పొద్దున్న లేస్తాం. ఆ లేచినప్పుడు నిన్నటి జ్ఞాపకాలతోనే లేస్తాం, అవునా లేదా? నిన్న ఒక ఫైల్ సగంలో ఆపేసాం, పొద్దున్న లేచిన తర్వాత నిన్నటిదంతా జ్ఞాపకం పెట్టుకుని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. ఆ జ్ఞాపకంలో అయితే ప్రపంచం ఉంటుందా? పొద్దున్న లేస్తూనే నా పేరేంటండి అని పక్కవాడిని అడగాల్సి వస్తుంది. నా పేరు నాకు గుర్తుందంటే నిద్రలో గుర్తులేదు, నిద్ర లేచి గుర్తొచ్చింది. అంటే ఏ స్మృతులతో వాసనలతో నిద్రపోయావో మళ్ళీ వాటితో లేచావు. అలాగే ప్రళయావస్థలో ఈ ప్రపంచం లయించిన కర్మశేషములతో మళ్ళీ సృష్టి వస్తుంది. కనుకనే ప్రళయం పూర్తి నాశనం కాదు. కానీ కొందరుంటారు మహాత్ములు, వాళ్ళు కనిపించే జగత్తు కాకుండా దీనికి ఆధారమై సామాన్యముగా కనబడిన పరమాత్మని తెలుసుకుంటారు. వాళ్ళకి మాత్రము లభిస్తుంది ముక్తి, వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. అది ఇచ్చేవాడుకుడు ఈయనే. కనుక 9వ కృత్యము ముక్తి అన్నారు ఇక్కడ. నిరోధం వరకు ప్రపంచానికి అంతటికీ కామనే. ముక్తి అనేది మాత్రం యోగ్యులైనటువంటి జ్ఞానులకి ముక్తి రూపంగా అనుగ్రహిస్తున్నాడు. ఇది ముక్తి అంటే. ఇప్పుడు ఈ 9ంటికి బేస్ ఎవడు? సర్గ విసర్గ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ 9 చేసినవాడు ఎవడు? 9 పనులు మారే కానీ చేసినవాడు ఒక్కడే. ఆయన లేకపోతే ఇవేవీ జరగవు. 10 కెరటాలు వచ్చాయి కానీ 10 కెరటాలు సముద్రాన్ని ఆశ్రయం చేసుకుని వచ్చాయి కదా. కనుక 9కి ఆశ్రయమైన వాడెవడో అది 10వ తత్వం ఆశ్రయ. అది ఆశ్రయం 10వది. ఈ 10 గురించి చెప్పే గ్రంథం పేరు భాగవతం. అంతే అయిపోయిందండి ఇక్కడ మొత్తం. ఎంత క్లుప్తంగా చెప్పాడు. అందుకే భాగవతంలో మీకు దొరికేవి ఈ సర్గ విసర్గ స్థాన పోషణ ఊతులు మన్వంతరములు ఈశాన కథలు నిరోధము ముక్తి ఆశ్రయము. ఇప్పటి వరకు తెలిసింది కదా. కానీ 10వదేది ఆశ్రయం. అదే కదా ముఖ్యం. 9 పోయి వచ్చుగానే ఆయన ఉంటాడు ఇక్కడ. ఈ 9 చేసిన వాడు ఎప్పుడు ఉంటాడు, చేయకుండా కూడా ఉంటాడు. ఒక ఆయన పుస్తకం రాశాడు, పాట పాడాడు, 2 మానేసిన ఉంటాడు. అదేవిధంగా 9 చేశాడు, చేయకుండా కూర్చున్నాడు. ఆయన ఉన్నాడుగా. కనుక ఆయనే ప్రధానం మనకి. కానీ 9 ఎందుకు చెప్పుకోవాలి? 10వది అర్థం చేసుకోవడం కోసం 9 చెప్పాలి అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన దశమస్య విశుద్ధ్యర్థం. అది అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఎక్కడికక్కడ బోధ ఎంత గొప్పగా వివరిస్తున్నాడు ఇక్కడ. 10వది స్పష్టంగా తెలుసుకోవడం కోసం 9 తెలుసుకోవాలన్నాడు ఇక్కడ. ఒక ఇంద్రజాలం చూసావు, బాగుంది. ఇంద్రజాలం అద్భుతం అద్భుతం అన్నాం. కానీ ఇంద్రజాలికుడు ఇంకెంత అద్భుతమో ఆలోచించు ఇక్కడ. కానీ ఇంద్రజాలంగా 9 చేశాడు, 9ంటికి ఆశ్రయంగా ఆయన ఉన్నాడు. ఆశ్రయం ఎందుకన్నారంటే 9 జరుగుతున్నప్పుడు అన్నిట్లో బేస్గా ఆయనే ఉన్నాడు ఇక్కడ. ఆ బేస్ని పట్టుకో, ఆధారాన్ని పట్టుకో, వాడు ఆశ్రయం. కనుక దశమస్య విశుద్ధ్యర్థం. ఆ 10వది నీకు స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం 9తో కలిపి చెప్తున్నాను. 9తో చెప్పినప్పుడు కూడా వాడు ఉన్నాడు అందులో. అప్పుడు వాడిని చూడు. సరిగ్గా 9 అయ్యాక కదా 10వది. వాడు ఆశ్రయం కదా, అన్నిటికీ ఆధారం కదా. అందుకే 9 స్కంధాలు అయ్యాకే దశమ స్కంధంలో కృష్ణ కథ ప్రారంభమైంది ఇక్కడ. వాడు వీటన్నిటికీ ఆశ్రయస్థానం అని చెప్పడం కోసమే ఆ సంఖ్యను అలా కూడా పెట్టాడు. నిజానికి భాగవతం మా బోంట్లకి పెద్దలిచ్చిన సంస్కారంతో 10 స్కంధముల గ్రంథమే అనిపిస్తుందండి. ఎందుకంటే దశమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు కృష్ణ కథే. అంతా కలిపి ఒకటి చేసేద్దాం, 10 అయిపోయింది అంతే. 10 భాగములే గ్రహించవలసింది. దశమస్య విశుద్ధ్యర్థం అంటే ఇది అర్థం ఇక్కడ. కనుకనే భాగవతం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్. భాగవతం ఎక్కడికక్కడ సంపూర్ణ భాగవతాన్ని చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేసాం. ఇక తర్వాత ప్రధానమైనటువంటి ఘట్టాల్లో వెళుతున్నాం. సృష్టి ప్రారంభమైంది. సర్గ బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితో జ్ఞానం ఎప్పుడైతే వచ్చేసిందో తన నుంచి వెలువడుతుందంతా తనది కాదని తెలుస్తుంది ఇక్కడ. ఆయన ఇచ్చిన శక్తితో జరిగిపోతుంది. అందుకే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఎంత క్రమం చూడండి ఇక్కడ. సృష్టికి పూర్వస్థితి శాంతాకారం అంటే అన్నీ శమనమై ఉన్నాయని ఎందు. దాని తర్వాత సృష్టి చేయాలనుకున్నప్పుడు భుజగశయనం, పద్మం నాభి నుంచి వచ్చింది, బ్రహ్మదేవుడు వ్యక్తమయ్యాడు. ఆయన నుంచి దేవతలు మొదలైన వారందరూ సృష్టింపబడ్డారు. కానీ బ్రహ్మ నుంచి దేవతలు వచ్చిన దేవతల పిలక బ్రహ్మ చేతిలో లేదు. బ్రహ్మతో సహా సర్వదేవతల పిలకలు విష్ణువు చేతిలో ఉన్నాయి. అందుకే సురేశం. ఎంత క్రమం చూడండి ఇక్కడ. అది వివరిస్తున్నారు ఇక్కడ. ఆ క్రమంలోనే దేవతలు సృజింపబడ్డారు. అప్పటికి అనేక లోకములు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ లోకములందటా పరమేశ్వరుడు చైతన్యమే దర్శనమిచ్చింది బ్రహ్మగారికి. అది విరాట్ పురుష స్వరూపం. అప్పుడు ఈ లోకములు నిర్మాణంలో నా ప్రమేయం లేదని అర్థమైంది. 14 భవనాలు ఏర్పాటు చేశాడు ఎవరు? బ్రహ్మగారు. ఏర్పాటు చేసిన తర్వాత మనస్సు నుంచి సృజింపబడ్డ సంతానం ముందు వచ్చింది. మానస సర్గ అంటారు దీన్ని. అందులో మొట్టమొదటి వచ్చినటువంటి వారు ప్రధానంగా సనక సనందనాథులు.
పైగా అప్పుడే బ్రహ్మగారి ధ్యానానికి కూర్చున్నారు. అప్పుడు ఆయన స్థితి పరమాత్మతో ఐక్యమైంది. ఆ స్థితిలోంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారండి? పరమాత్మ తప్ప ప్రపంచం పట్టిన వాళ్ళు ఉంటారు. కనుకని వాళ్ళు, బాబు సృష్టి చేసే బాధ్యత పెట్టాడు భగవంతుడు, మీరు కొంచెం సహకరించండి అంటే మాకు ఈ ప్రవృత్తి మార్గం చెప్పకన్నారు. సరే అయితే మేము నివృత్తి మార్గమే అన్నారు వారు. నా మాట వెళ్ళలేదు కనుక మీరు ఎప్పుడు 5 ఏళ్ల వాళ్ళుగా మిగిలిపోతారన్నాడు బ్రహ్మగారు. మాకు శరీరంతో తాదాత్మ్యం లేనప్పుడు 5 ఏళ్ళు అయినా 500 ఏళ్ళైనా ఒకటే పో అన్నారు. వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు వాళ్ళు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు నారదుడు. ఆయన అంతటివాడే మహానుభావుడు. ఆయనకు శాపం ఇచ్చాడు మహానుభావుడు. ఆ తర్వాత సృష్టి మొదలవుతున్నది. బ్రహ్మదేవుడి నుంచి ఒక మిథున సృష్టి ఏర్పడింది. ఇంతవరకు స్త్రీ పుంసంతో కూడిన సృష్టి ప్రారంభం కాలేదు. బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించాయి. ఇప్పుడు బ్రహ్మదేహం నుంచి మిథున సృష్టి ఏర్పడింది. అదే శతరూప స్వయంభూమనువు. వాళ్ళిద్దరూ ఉద్భవించారు. స్వయంభూమనువు వచ్చి నన్నేం చేయమంటావు అని అడిగాడు బ్రహ్మగారిని. ఎందుకంటే పిల్లలు మొట్టమొదట ఏం కావాలన్నా తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిందే కదా. ఏం చేయమంటావు అని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు తపస్సు చేయని చెప్పారు. ఎందుకంటే నేను ఏం చేయాలా అని మొట్టమొదట పద్మంలో కూర్చుని ఆలోచించినప్పుడు నాకు ఆ సజెషనే వచ్చింది. అప్పుడు నీళ్లు చప్పుడు చేసేయట, తపా తప అన్నప్పుడు నీళ్లు ఉన్నాయి. తపా తప అంటే అది నీటి చప్పుడు అనుకోలేదు ఆయన. భగవంతుడి తిరిగి సజెషన్ అనుకున్నాడు, తప్పించు. చూడండి, అందరూ అవతల వాళ్ళు చెప్తే వచ్చేవి. మన తపస్సు ఉండాలి. మన తపస్సు లేనప్పుడు అవతల వాళ్ళు చెప్తే నిద్ర వస్తుందో తప్ప జ్ఞానం రాదు. తెలుసుకోండి, ఇక్కడ మనదైన తపస్సు, మనదైన సాధన ఉండాలి. అప్పుడు భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. అది నీదైంది ఏదో చెయ్యు. తపస్సు అంటే ఏకాగ్రముగా బుద్ధిని నిలిపి నిష్ఠగా ఉన్నత వస్తువునందు దాన్ని నిలిపే ప్రయత్నమే తపస్సు. అది చేశాడు బ్రహ్మగారు. అప్పుడు నాకు ఈ జ్ఞానం వచ్చింది. అని నీకు నేను చెప్తున్నది ఏంటంటే, నా బిడ్డలకి నేను అదే చెప్తాను, తపస్సు చేయన్నాడు. మనందరం బ్రహ్మబిడ్డలమే. మనందరికీ ఆయన చెప్పిన మాట అదే, తపస్సు చేయి, నీకు కావాల్సిన తెలివితేటలు ఆయనే ఇస్తాడు. అది అప్పుడు స్వయంభూమను తపస్సు చేశాడు. తపస్సుతో వచ్చిన శక్తితో నాకు తపస్సు చేశాను, ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు. భూమి యందు రకరకాల సృష్టులని విస్తరింపజేయి నువ్వు, అది నీ కర్తవ్యం, వెళ్ళన్నాడు. భూమి ఎక్కడుంది? ఈ మొత్తం 14 భువనాలు పెట్టాను, అందులో భూహు అనేది అది ఇక్కడ, దాని దగ్గరికి వెళ్ళన్నాడు. సరే అని వెళ్ళాడు. కనబడలేదు ఆయన దగ్గర. వెంటనే పైకి వచ్చాడు. ఏంటి నువ్వు చెప్పేవి నాకు భూమి ఉందని, కానీ కనబడలేదు అన్నాడు. అరే ఇక్కడే పెట్టాను, ఎక్కడ పోయిందని చూశాడు బ్రహ్మగారు. ఆయన పెట్టించోట్లేదు, ఎవడో లాక్కుపోయాడు అప్పటికే. ఎందుకంటే అప్పటికు జనలోక, తపోలోక, సత్యలోకాలు 3 ఉన్నాయి అప్పటికి. భూలోకం ఇంకా అవ్వాలి. ఆ సమయంలో భూమి యందు ఇంకా జీవ సృష్టి అంటూ కాలేదు అక్కడికి. కానీ అప్పటికే దైత్య దేవా సృష్టి జరిగింది. అందులో ఉన్నాడు హిరణ్యాక్షుడు అని. వాడు ఏం చేశాడంటే భూములు లాక్కుపోయేట. బ్రహ్మకు కూడా తెలియకుండా చేస్తానంటారు కొందరు. అలాంటి రాక్షస బుద్ధి విడిచి లాక్కుపోయాడు. వెంటనే బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియలేదు. ఒక్కడి తెలిసింది, ఏమీ చేత కానప్పుడు ఈశ్వరుని శరణు వేడాలి, అదొక్కడి తెలిసింది ఆయనకి. అది తెలిస్తే చాలండి. ఇక్కడ వెంటనే చేసింది ఏమిటంటే, ఇత్యభిధ్యాయతో నాసా వివరాత్ సహసా నఘా వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక. పరమాత్మ చెప్పాడు కదా నీ నిర్వాహకం ఏం కాదని. అందుకు తన చేత కాలేదు అనగానే ఒక్కసారి ధ్యానం చేసుకున్నాడు. ధ్యానం చేసినప్పుడు పద్ధతి అప్పటికే బ్రహ్మగారికి ఆ యోగ పద్ధతి అంతా ఆయన దగ్గరుంది. అంటే యోగం అనాదిగా బ్రహ్మ నుంచి వచ్చిందని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో బ్రహ్మముని ధ్యానించాడు. ముందు ఉచ్ఛ్వాస చేసి కుంభకంలో నిలిపి తర్వాత రేచకము ద్వారా విడిచిపెట్టాడు. చిత్రం ఏంటంటే విడిచిపెట్టగానే నాసా రంధ్రము నుంచి ఒక తేజోమయమైన మూర్తి బయటకు వచ్చాడు. ఆ మూర్తి ఎలాగంటే వరాహతోకో, వరాహమూర్తి బయటకు వచ్చాడు. ఎంత ఉన్నాడంటే అంగుష్ఠమాత్ర, అంగుష్ఠ పరిమాణక, బొట్టన వేలంత ప్రమాణంలో వచ్చాడు. ఆ వచ్చిన స్వరూపాన్ని బ్రహ్మగారు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే బ్రహ్మ నుండి వచ్చాడు కానీ బ్రహ్మ వల్ల రాలేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన నుండి వచ్చాడు అంతే. తనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మయే తన నుంచి ఈ రూపంతో వ్యక్తమయ్యాడు. అందుకు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇక్కడ తన నుండి వచ్చిందంతా తన వల్లే అహంకారం కూడదని ముందే చెప్పాడు కదా. ఇక్కడ అందుకు నమస్కరించి చూస్తున్నాడు. చూస్తూ ఉండగా అది పెరిగిపోయింది ఒక్కసారి. బొట్టన వేలంతగా వచ్చినవాడు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా గగనమండలం అంటుకునేటంత పెరిగాడు మహానుభావుడు. ఆ పెరిగినవాడు ఆకాశ పర్యంతం వర్ధిల్లి గజమాత్ర ప్రవవృధే తదద్భుతమభూన్మహ, ఒక ఏనుగంత ప్రమాణంలోకి మారిపోయాడు. కిమేతత్ సౌకర వ్యాజం సత్వం దివ్యమవస్థితం. సౌకరం అంటే సూకరం అంటే వరాహ, వరాహ రూపంలో వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన ఈ స్వరూపం ఏమిటా అని ఆశ్చర్యపోతుంటే అప్పుడు జనోలోక తపోలోకముల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ సత్యలోకానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు చూశారు. వాళ్ళందరూ కూర్చుని నమస్కారం చేస్తున్నారు. ఈ లోపల ఆయన గర్జన చేశాడు మహానుభావుడు. అదే యజ్ఞవరాహస్వామి యొక్క ఆవిర్భావం. ఈ ఘట్టమే చాలా దివ్యమైన ఘట్టం. ఆ వచ్చిన యజ్ఞవరాహస్వామిని
ఆ జనంలోక తపోలోక వాసులు సత్యలోక వాసులు కలిసి ఆ సత్యలోకమనందు ఉద్భవించినటువంటి నారాయణుని యొక్క శ్వేతవరాహ స్వామిని కీర్తిస్తున్నారు. ఒక విధంగా ఇది ఆది అవతారం అనాలి. మనం అనుకునే ఆర్డర్లు వేరు, భాగవతం చెప్పే ఆర్డర్ వేరు. శ్వేతవరాహమే ఇప్పుడు మనం ఉన్నటువంటి కల్పానికి ఆదిగా వచ్చిన అవతారం. అందుకే ఈ కల్పం పేరే శ్వేతవరాహ కల్పం. అది యజ్ఞవరాహం. ఈ యజ్ఞవరాహ స్వామి ఇంకా వచ్చాడు, ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆ స్వరూపము, ఆయన అనుగ్రహము ఇది శ్రవణం చేస్తే చాలయ్యా, కర్మలోపములు తొలగిపోతాయి, సర్వయజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అన్నాడు. ఇక్కడ ఇంచుమించు విరాట్ పురుషుని వర్ణన వల్లనే ఇది. అంతేకాదు ఈయన స్వరూపం యజ్ఞవరాహం. యజ్ఞవరాహ స్వామి యొక్క గాథ వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. ఇంకేం కావాలి ఇక్కడ?